ఓం శ్రీ హనుమతే నమః. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకు ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకి దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది, కష్టాలను బాధలను దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రం చదివినా విన్నా ధైర్యాన్ని, శక్తిని మరియు సంపదను ప్రసాదిస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతిరోజు పఠించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం సర్వకామప్రదం నృణాం హనుమత్ స్తోత్రముత్తమం తప్తకాంచన సంకాసం నానారత్నవిభూషితం ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్వలం మౌంజికౌపీన సంయుక్తం హేమయజ్ఞోపవీతినం పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుం హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం త్రిమూర్త్యాత్మకమాత్మాస్తం జపాకుసుమసన్నిభం నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహం పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం పూజితం సర్వదేవైశ్చ రాక్షసాం తం నమామ్యహం అచలాద్యుతిసంకాసం సర్వాలంకారభూషితం షడక్షరస్థితం దేవం నమామి కపినాయకం తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం సుందరం సబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహం అష్టాక్షరాధిపం దేవం హిరవర్ణాసముజ్వలం నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనం అతసీ పుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుం జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణం అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహం త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణం పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణం మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం పాశాంకుశభయకరం ధృతటంకం నమామ్యహం సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవాన సంశయః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.